మన రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ను వారికి అందజేయడం జరిగింది. అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో మా ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది. ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గరే పెండింగ్ ఉండడం జరిగింది. మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి కాడ నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని, కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంటు పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్లు కూడా పెండింగ్లోనే ఉంది. దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్లో జరిగినటువంటి సంఘటనలు కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నటువంటి హక్కులు 5th షెడ్యూల్ ఏరియాలో సో వారి గతంలో మన ములుగు రావడం జరిగింది. ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూల్లో మరి చెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించాలని కూడా మేము కోరినాము. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి ప్రత్యేక చొరవ వారి పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాటిని కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది. వారు అంటే ఫస్ట్ గవర్నర్ గారు రాగానే మొదటి పర్యటన మరి మా ప్రాంతానికి ఆ రోజు ములుగులో పెట్టుకోవడం జరిగింది. ములుగులో నైట్ హాల్ట్ కూడా చేయడం జరిగింది. ములుగు నుంచి ఒక విలేజ్ను కూడా వారు దత్తత తీసుకుంటా ఉన్నారు. మేము కొన్ని ప్రపోజల్స్ పంపినాము, ఒక 3-4 విలేజ్లు. అందులో వారు ఏది ఇష్టమో అంటే ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్కు ఏ ఊరైతే అనుకూలంగా ఉంటుంది ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక అంటే స్టడీ చేసి వాళ్ళు తొందరలోనే ఆ 3-4 గ్రామాలను ఒక గ్రామాన్ని ఎంచుకొని తొందరలోనే మరి అడాప్షన్ చేసుకొని డెవలప్ చేస్తామన్నారు. ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని గ్రామాలను కూడా తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు ఒక మంచి డిబేట్ కూడా అంటే ఎక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, ట్రైబల్ ఏరియాలలో ఉండేటువంటి ఇష్యూస్ ఏంది, అదేవిధంగా మొన్న జరిగినటువంటి జైనూరులో జరిగినటువంటి అమ్మాయి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా కొంత చర్చ అడగడం జరిగింది. మేము చెప్పినాము. అక్కడ మొన్న మేము ఆదివాసీలతో మీటింగ్ అయినప్పుడు కూడా గవర్నర్ గారు ఒకసారి పర్యటించాలని వారు కూడా కోరడం జరిగింది. వారి కోరికను కూడా అంటే మనము ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డల యొక్క ఆవేదనను కూడా వారి దృష్టిలో పెట్టి వీలు చూసుకొని ఒకసారి ఆదిలాబాద్ ప్రాంతాన్ని కూడా సందర్శించాలని మేము కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది గవర్నమెంట్ పెట్టినటువంటి బిల్లు 2022లో పెట్టారు కానీ అది అట్లనే పెండింగ్ పోయింది. మా ములుగు మున్సిపాలిటీగా చేయాల్సినటువంటిది అది గవర్నర్ గారి దగ్గర ఉంది అని అనుకున్నాము. కానీ గవర్నర్ గారి పరిధి నుంచి అది ఢిల్లీ రాష్ట్రపతి పరిధిలోకి వెళ్ళింది. అది ఎప్పుడు మోక్షం అవుతుందో తెలియడం లేదు. అందుకనే వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. నిన్న మా సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళినాము ములుగును మున్సిపాలిటీగా చేయడానికి. అయితే వారు కూడా అడ్వైజ్ చేసిర్రు, ఇలా మీరు ముందుకెళ్ళండి, తద్వారా మళ్ళీ తర్వాత మనం ఏం నిర్ణయం తీసుకుందామని. సో గతంలో పెట్టినటువంటి ఈ గెజిట్ బిల్లును ఇప్పుడు నా రిప్రజెంటేషన్ ఇది.